వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. నేను భువన. డీటెయిల్స్ చూద్దాం. తిరుమల లడ్డు కల్తీ వ్యవహారంపై ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం తీసుకుంది. అసలు సూత్రధారులను తేల్చేందుకు విచారణ కమిషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. 3 గంటల పాటు కొనసాగిన కేబినెట్ భేటీలో సిట్ నివేదికపైన చర్చ జరిగింది. ఆ నివేదికలో పాత్రధారులపైనే చర్యలు సిట్ సిఫారసు చేసిందని అభిప్రాయపడింది. సిట్ విచారణ ఛార్జిషీట్ ప్రభుత్వానికి సమర్పించిన అంశాల్లో తేడాలను మంత్రివర్గం గుర్తించింది. ఈ 3పైన అధ్యయనం చేసి వాస్తవాల సమర్పణకు కమిషన్ను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విచారణలో ఉన్న వాస్తవాలు ఛార్జిషీట్లో ఎందుకు నమోదు చేయలేదనే దానిపై సమావేశంలో చర్చ జరిగింది. కేబినెట్ తీసుకున్న నిర్ణయాలను మంత్రులు మీడియాకు వివరించారు. దీంట్లో సెల్ఫ్ కంటైన్డ్ నోట్ ఫర్ ఇనిషియేషన్ ఆఫ్ సూటబుల్ యాక్షన్ యాజ్ డీమ్డ్ ఫిట్ అగైన్స్ ది ఎర్రింగ్ కమిటీ మెంబర్స్ అండ్ సీనియర్ టీటీడీ ఆఫీసర్స్. ఇది Office of the Special Investigation Team constituted under the Honorable Orders of the Supreme Court of India, CBI, కాన్ఫిడెన్షియల్ అనేటువంటిది CBI నుంచి ఈ ప్రభుత్వానికి వచ్చినటువంటి నివేదిక. ఈ నివేదికని ఈరోజు క్యాబినెట్ ముందు పెట్టడం జరిగింది. ఇందులో జరిగినటువంటి సంక్షిప్తంగా, ఇది ఛార్జ్షీట్ అయితే మరీ డీటెయిల్డ్గా ఉంటుంది, సంక్షిప్తంగా జరిగినటువంటి లోటుపాట్లని, ప్రభుత్వానికి అందుబాటులో ఉన్నటువంటి సమాచారాన్ని కూడా అధికారులు కేబినెట్ దృష్టికి తీసుకురావడం జరిగింది. చాలా నివ్వెరబోయేటువంటి విషయాలు. అంటే ఇంత స్థాయికి దిగజారుతారా? నిన్న వాళ్ళే అన్నారు కల్తీ సహజమని ఎక్కడో అన్నారు. ఒకవేళ వాళ్ళ మాట నిజమా కాదా అనేటువంటిది పక్కన పెడితే, శ్రీవారి క్షేత్రంలో ఇంత స్థాయిలో అక్రమాల్ని తెలియక జరిగితే తప్పనొచ్చు, తెలిసి కళ్ల ముందు జరుగుతూ ఉంటే కూడా. తెలంగాణను లూటీ చేసిన కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీలు రెండు దొందేనని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. హైదరాబాద్లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, దశాబ్దాలుగా ప్రజలను మోసం చేస్తున్న ఆ 2 పార్టీలకు బీజేపీని విమర్శించే నైతిక హక్కు లేదని వ్యాఖ్యానించారు. అన్ని రకాలుగా రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని మండిపడ్డారు. నాడు ఒక కుటుంబం దోచుకుంటే నేడు దోచుకున్న సొమ్ము కోసం మరో ఫ్యామిలీ కొట్లాడుతోందని అన్నారు. ఇక మంత్రులు అయితే విచ్చలవిడిగా వాటాల కోసం కయ్యానికి కాలు దున్నుతున్నారని పేర్కొన్నారు. 2 పార్టీలు అప్పుడు కుటుంబం దోచుకున్నది, ఇప్పుడు ఇల్లు దోచుకున్నారు. ఆ దోచుకున్నటువంటి కుటుంబం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు పంచుకోవడం కోసం. ఇప్పుడు మంత్రులు దోచుకున్న దాన్ని పంచుకోవడం కోసం ఇల్లు కొట్లాడుకుంటున్నారు. మమ్మల్ని విమర్శించే నైతిక ఎక్కడిది? మేము ఎప్పుడు అధికారంలో ఉన్నాం తెలంగాణలో. ఒకసారి అధికారంలో చూస్తాం. తెలంగాణ బీజేపీ అంటే ఏందో చూపిస్తాం. నీతివంతమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో, సమర్థవంతమైనటువంటి పరిపాలన ఏదట్టుందో మోడీ గారు ఈరోజు ఇప్పటిదాకా చెప్పాను. నేను అనేక విషయాలు, కొన్ని మాత్రమే చెప్పాను. ఏ రకంగా దేశంలో చేస్తుందో తోడు దొంగలు ఈ రాష్ట్రాన్ని, తెలంగాణ రాష్ట్రాన్ని దోపిడీ చేసినటువంటి పార్టీలు, దోపిడీ చేస్తున్నటువంటి పార్టీలు, అన్ని రకాలుగా తెలంగాణను భ్రష్టు పట్టించినటువంటి పార్టీలు ఈ 2 పార్టీలు. అప్పుడు కుటుంబం దోచుకున్నది, ఇప్పుడు ఇల్లు దోచుకున్నారు. ఆ దోచుకున్నటువంటి కుటుంబం వాళ్ళు కొట్లాడుకుంటున్నారు పంచుకోవడం కోసం. ఇప్పుడు మంత్రులు దోచుకున్న దాన్ని పంచుకోవడం కోసం ఇల్లు కొట్లాడుకుంటున్నారు. మమ్మల్ని విమర్శించే నైతిక ఎక్కడిది? మేము ఎప్పుడు అధికారంలో ఉన్నాం తెలంగాణలో. ఒకసారి అధికారంలో చూస్తాం. తెలంగాణ బీజేపీ అంటే ఏందో చూపిస్తాం. నీతివంతమైనటువంటి పరిపాలన ఏ రకంగా ఉంటుందో, సమర్థవంతమైనటువంటి పరిపాలన ఏదట్టుందో మోడీ గారు ఈరోజు ఇప్పటిదాకా చెప్పాను. నేను అనేక విషయాలు, కొన్ని మాత్రమే చెప్పాను. ఏ రకంగా దేశంలో చేస్తుంది 2 పార్టీలు. అప్పుడు కుటుంబం దోచుకున్నది. ఒక్కసారి బీజేపీకి అధికారం ఇస్తే తమ పాలన ఏంటో చూపిస్తామని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఎప్పటికైనా తెలంగాణకు రక్షణ బీజేపీనేనని తెలిపారు. అదేవిధంగా సింగరేణి పాలన వ్యవస్థలో మార్పులు రావాలన్నారు. ఆ సంస్థపై కేంద్రానికి ఎలాంటి అధికారాలు లేవని క్లారిటీ ఇచ్చారు. సింగరేణికి రాష్ట్రం నుంచి 51,000 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని అన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు సింగరేణికి తీరని అన్యాయం చేశారని తెలిపారు. సింగరేణిని గత ప్రభుత్వం కేసీఆర్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీగా మార్చారని ఎద్దేవా చేశారు. అది బోర్డులో నిర్ణయించాలి. వాళ్ళు పబ్లిక్ ఇష్యూ, అది మనము పెంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఒకటే, నేను మళ్ళీ ఒకసారి సింగరేణికి సంబంధించి సపరేట్ పెడతాను. ఇది అంతా పోతుందని బడ్జెట్ది. దీనికి సంబంధించి సింగరేణి పాలన వ్యవస్థలో మార్పులు రావాలి, పారదర్శకత ఉండాలి. సింగరేణి కంపెనీ పరిరక్షణతో కోసం పనిచేయాలి, కార్మికుల భవిష్యత్తు కోసం పనిచేయాలి. ఈరోజు 51,000 కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం అప్పులుంది. 51,000, అది కాకుండా ఇంకెక్కువ 51,000 కోలు సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి. సింగరేణి విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది, విద్యుత్ ఉత్పత్తి సంబంధించినటువంటి డబ్బులు పేమెంట్ చేయాలి. అది కాకుండా డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ కావచ్చు, ఇతర కంపెనీలకు ఇవ్వాల్సిన డబ్బు కావచ్చు, అది వేరే ఉంది. ఒక 2 సెక్టార్లు ఉన్నాయి.
కోల్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వం, విద్యుత్ కొనుగోలు చేసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే ఒక 51,000 కోట్ల రూపాయలు సింగరేణికి ఇవ్వాలి. ఈ రెండు పార్టీల పాపం కారణంగా, ఈ రెండు పార్టీల యొక్క మోసం కారణంగా సింగరేణి దగా చేయబడ్డది. సింగరేణికి అన్యాయం జరుగుతూ ఉంది. సింగరేణి కార్మికుల అన్యాయం జరుగుతుంది. వాళ్ళ భవిష్యత్ అంధకారంలో రెండు పార్టీలు నెట్టేశారు. ఎవరు కార్మికుల రక్తాన్ని చెమటగా మార్చి కష్టపడినటువంటి 50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొని ఇవ్వకపోతే సింగరేణి కార్మికులు ఎవరికి చెప్పుకోవాలి? కేంద్ర ప్రభుత్వం ఏ రకమైనటువంటి అధికారాలు లేవు. నేను కేంద్ర మంత్రిగా ఉన్నాను. 49% ఏ రకంగా తయారు చేశారంటే గత 40 సంవత్సరాలుగా సింగరేణిలో ఒక చిన్న స్థాయి ఉద్యోగస్తుని కూడా నేను చర్యలు తీసుకోవడము లేకపోతే ట్రాన్స్ఫర్ చేసే అధికారం నాకు. ₹1 కేటాయింపులో నా జోక్యం లేదు. అంటే 30 ఇప్పుడు చేసిందని 40 సంవత్సరాలుగా జరిగినటువంటి కచేరీ కారణంగా టీఆర్ఎస్ వచ్చిన తర్వాత ఇది పూర్తిగా అధ్వాన్నంగా తయారు చేసి ఒక ప్రైవేట్ లిమిటెడ్ సింగరేణి కేసీఆర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా వాళ్ళు మార్చుకున్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ఖమ్మం జిల్లా ఏదులాపురం మున్సిపాలిటీలోని పలు డివిజన్లలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఏర్పడిన నుండి 2 సంవత్సరాల నుండి పేదవారి కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసిందన్నారు. డ్వాక్రా మహిళలకు గత ఏడాది 23,000 కోట్ల సున్నా వడ్డీ రుణాలు ఇచ్చామని ఆయన చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వం గత 10 సంవత్సరాలు పేదవారి కలను కలగానే ఉంచిందని, ఇందిరమ్మ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 4.5 లక్షల ఇళ్లు ఇచ్చామని ఆయన పేర్కొన్నారు. నిలబడ్డది. ఈ 8వ వార్డు నుంచి మన కోట నారాయణపురం నుంచి ప్రతి నా ఆడబిడ్డ సీఎం చంద్రబాబు గురించి వైసీపీ నేతలు ఇష్టారీతిన మాట్లాడుతున్నారని టీడీపీ ఎమ్మెల్యే గల్లా మాధవి ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం క్షమాపణ కూడా చెప్పకుండా ఎదురుదాడి చేస్తున్నారని మండిపడ్డారు. గుంటూరులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. వైసీపీ నేత అంబటి రాంబాబు కుమార్తె చేసిన విమర్శలపై గల్లా మాధవి స్పందించారు. ఇటీవల కాలంలో అంబటిలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎవరూ చేయలేదని ఎమ్మెల్యే అన్నారు. టీడీపీ ఎంపీలు ఎమ్మెల్యేలపై తీవ్ర విమర్శలు చేశారని, అన్నిటికీ తాము స్పందించలేదని చెప్పారు. కల్తీ నెయ్యి అంశం నుంచి దృష్టి మళ్లించే క్రమంలో వైసీపీ నేతలు తప్పుల మీద తప్పులు చేశారని వ్యాఖ్యానించారు. ప్రధానంగా కల్తీలడ్డు దగ్గర స్టార్ట్ అయిన ఈ అంశం రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా, చెప్పుకోవాలంటే ప్రపంచవ్యాప్తంగా అవునా ఇలా జరిగిందా అని ఒక క్వశ్చన్ వేసుకునే పరిస్థితి వచ్చింది మన ఆంధ్ర రాష్ట్రం. అయితే ఈరోజు కల్తీలడ్డు గురించి, దాని వెనకాల తిరుగుతున్న వివాదాల గురించి, సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పడిన సిట్ ఇచ్చిన వివరాల ప్రకారం అనేక అంశాలు ఒక్క వారం ఓపిక పట్టండి, రానున్న రోజుల్లో వెలుగులోకి వస్తాయి. చేయడం చంద్రబాబు నాయుడు గారు ధర్నాలకి, దొమ్మిలికి దిగమని, ఇష్టం వచ్చినట్టు మాట్లాడమని, పక్కన వాళ్ళని రెచ్చగొట్టి తమాషా చూడమని, ఇలాంటి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికీ ఎంకరేజ్ చేయరు. నేను మిమ్మల్ని క్షమాపణ చెప్పండి అని అడగడానికి వచ్చాను, అంతే. క్షమాపణ చెప్పిస్తాం, తప్పు చేశారు అని అధికారులు ఒప్పుకున్నారు, మీ స్వయంగా మీ నాన్నగారు ఒప్పుకున్నారు. కాబట్టి ఇంకా ఎక్కువగా చెప్పేదాకా వెళ్ళం మేము అని చెప్పి గట్టిగా అడగడం జరిగింది. ఎందుకంటే మీరు చేసిన చాలా తప్పు.
వైసీపీ శ్రేణులను టార్గెట్ చేస్తూ టీడీపీ నేతల సృష్టిస్తున్న అరాచకంపై మాజీ మంత్రి విడుదల రజని మండిపడ్డారు. పాలకులే గూండల్లా రౌడీల్లా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. మళ్లీ వస్తాం మళ్లీ కొడతాం అని టీడీపీ నేతలు మాట్లాడటం ఏ సంస్కృతికి నిదర్శనమని ప్రశ్నించారు. తాడేపల్లి వైసీపీ ప్రధాన కార్యాలయం నుంచి మాట్లాడిన విడుదల రజని మళ్లీ వస్తాం మళ్లీ కొడతామని ఎమ్మెల్యే మాధవి బెదిరిస్తున్నారన్నారు. ఆమెను టీడీపీ బలిపశువు చేస్తోందని గుర్తించుకుంటే మంచిదన్నారు. ఇమీడియట్గా ఆ సీన్లోకి వచ్చి మేమే దాడులకు దిగపడ్డాము అని చెప్పి ఆవిడే స్టేట్మెంట్ ఇచ్చారు. అందరు కూడా చూశారు. అంటే స్వయాన ఎమ్మెల్యేనే సీన్లోకి వచ్చి గంటల సేపు నిలబడి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేత మాటలన్నీ కూడా ఆవిడ సాక్షాత్తం ఎమ్మెల్యే మాధవ్ గారు ఏం మాట్లాడుతున్నారు, మళ్ళా వస్తాం మళ్ళా కొడతాం ఊరుకోము అని ఎమ్మెల్యే స్థానంలో ఉండి ఎలా మాట్లాడుతున్నారో చూడండి. నేను చెప్తా ఉన్నా, మాధవ్ గారు గుంటూరులో మీ పార్టీలో మీ పరిస్థితి ఏంటో అక్కడ ఉన్న వాళ్ళందరినీ ఎవరిని అడిగినా చెప్తారు. అందరూ అనుకుంటూ ఉంటారు. మీరు నంబర్ ఆఫ్ టైమ్స్ ప్రెస్ మీట్ పెట్టారు. స్వయంగా మీ పార్టీ అధికారులే మీ మాట వినట్లేదని, దానికోసం మీరు నంబర్ ఆఫ్ కంప్లైంట్స్ ఇచ్చి నంబర్ ఆఫ్ ప్రెస్ మీట్స్ పెట్టి మీ బాధలన్నీ మీరు చెప్తా ఉంటారు. ఇది నేను చెప్తుంది కాదండి. మీ ప్రెస్ మీట్లు ఉన్నాయి, మీ కంప్లైంట్స్ ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలను అడిగితే వాళ్ళందరూ కూడా చెప్తారు. కాబట్టి మీ పార్టీ ఈ ఎపిసోడ్లో మిమ్మల్ని బలిపశువు చేస్తుందని మీకు వినిపించుకుంటా ఉన్నాను. కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి. రేప్ అనేది ఒకటి ఉంటుంది. కొత్తగా ఎమ్మెల్యేగా అయ్యారు పాపం. కాబట్టి రేప్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రేప్ అనేది గుర్తుపెట్టుకొని దాని తగ్గట్టుగా మీరు ఉంటే బాగుంటుంది అని చెప్పి కోరుతా ఉన్నాను. కాబట్టి ఇమీడియట్గా ఆ సీన్లోకి వచ్చి ఏపీలో కూటమి ఆటవిక పాలనను వ్యతిరేకిస్తూ వైసీపీ పార్లమెంట్ ఎదుట ధర్నా చేపట్టింది. వైసీపీ ఎంపీలు ఫ్లెక్సీలతో ఆందోళనకు దిగారు. ఏపీ శాంతి భద్రతల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని, అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని నినాదాలు చేశారు. ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోందని, ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు పరిపాటిగా మారాయన్నారు. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలన్నారు. రాష్ట్రపతి పాలన విధించాలని వైసీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. You want justice. 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 We 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 want justice. ఏపీ మంత్రి నారాయణ బృందం లండన్లో పర్యటిస్తోంది. ఈ సందర్భంగా లండన్ నగరానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్, అభివృద్ధి ప్రణాళికలు, రవాణా సౌకర్యాలపై బృందం అధ్యయనం చేసింది. సిటీ ఆఫ్ లండన్ కార్పొరేషన్ స్కాన్ ప్లానింగ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ గిన్ రీచర్డ్స్తో సమావేశం అవ్వగా ఆయన లండన్ మాస్టర్ ప్లాన్పై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు. అనంతరం మంత్రి బాటర్సీ పవర్ స్టేషన్కు సందర్శించారు. అమరావతిలో పర్యాటక ప్రాజెక్టులు, రివర్ ఫ్రంట్ అభివృద్ధి, అంతర్జాతీయ క్రీడా నగరం నిర్మాణం కోసం పలు ప్రాంతాలను పరిశీలించడం ఈ పర్యటనకు ముఖ్య ఉద్దేశం. రైల్వే కోడూరు ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్ ఓ మహిళను మోసం చేశారన్న ఆరోపణలపై జనసేన త్రిసభ్య కమిటీని నియమించారు. మంగళవారం ఎమ్మెల్యేను త్రిసభ్య కమిటీ విచారించింది. బాధితురాలు చేసిన ఆరోపణలో నిజానిజాలేంటో కమిటీ ప్రశ్నించింది. విచారణ ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన ఆరవ శ్రీధర్ తనపై వచ్చిన లైంగిక ఆరోపణలకు సంబంధించి తన వద్ద ఉన్న ఆధారాలను త్రిసభ్య కమిటీకి ఇచ్చినట్లు తెలిపారు. తనపై పార్టీ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనేది కమిటీ ఇచ్చే నివేదికపై ఆధారపడి ఉందన్నారు. చందానగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓల్డ్
ఎంఐజీలో ఓ వృద్ధురాలి మెడలో చైన్ దొంగతనానికి పాల్పడిన వ్యక్తిని చందానగర్ పోలీసులు అరెస్టు చేశారు. దొంగతనం జనవరి 24 గంటలలోనే నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సిసిఎస్ శేరిలింగంపల్లి జోన్, ఎస్ఓటి ఎస్ఎల్పి జోన్, సైబరాబాద్ బృందాలతో కలిసి నిందితుడు రాజేష్ను అరెస్టు చేశారు. లింగంపల్లిలోని గోపీనగర్లో నివాసం ఉంటున్న రాజేష్కు అప్పులు ఎక్కువ కావడంతో ఈ ఘటనకు పాల్పడినట్లు ఏసీపీ శ్రీనివాసరావు తెలిపారు. ఒకే రోజు 2 వృద్ధుల మెడలో గొలుసు లాక్కెళ్లిన దొంగ ఒక్కడేనని ఏసీపీ తెలిపారు. వారి ఫిర్యాదు మేరకు 2 కేసులలో నమోదు చేసి దొంగను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన వివరించారు. వారి దగ్గర నుంచి 13 తులాల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. మొత్తం 8 తులాలు, ఒకళ్ళు 6 తులాలు, ఒకళ్ళు 8 తులాలు రికవర్ చేశారు. ఏమండి రికవర్ చేశారు. రికవరీ జోన్లో జరిగిన అన్ని స్నాచింగ్స్ కూడా మనం డిటెక్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇటువంటివి మన నోటీస్ రాగానే మనం ఇది 120% పట్టుకుని మిగతా కూడా 2-3 days 1 weekలో కూడా పట్టుకోవడం జరుగుతూ ఉన్నది. బట్ మీ ద్వారా మేము చెప్పేది ఏమంటే ప్రజలకు కొద్దిగా అప్రమత్తంగా ఉండి మాకు ఇమీడియట్గా ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని మీద వర్కౌట్ చేసి దొంగల్ని పట్టుకునే అవకాశం ఉంటుంది. ఇమీడియట్గా మాకు తెలియజేయాల్సింది చెప్తుంది, మీ ద్వారా చెప్తా ఉన్నాం. థ్యాంక్ యూ. అక్కడ భోజనం చేసి వస్తా ఉన్నాను. సందు తిరిగి చివర ఇంటికి వచ్చేసరికల్లా పరిగెత్తుకుంటూ వచ్చి చెయ్యి ఒకటి కనపడింది నాకు. అయ్యేమో గొలుసు లాగేసుకున్నాడు. గట్టిగా అరిసినా ఇది చేయలేదన్నమాట. తర్వాత కాసేపు పోలీసులు కూడా వచ్చి అంతా చెక్ చేశారన్నమాట. మేము కంప్లైంట్ వచ్చి ఇచ్చేసాక వెంటనే వచ్చేసారండి 5-6 వచ్చి అంతా చెక్. విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలోని రాజాం జీఎంఆర్ కేర్ ఆసుపత్రికి చెందిన చిన్నపిల్లల వైద్యుడు డాక్టర్ నాగేష్ ఇంట్లో భారీ చోరీ జరిగింది. వారం రోజుల సెలవుల కారణంగా ఇంట్లో ఎవరూ లేని సమయంలో దుండగులు సుమారు ₹1,00,00,000 పైగా విలువైన బంగార ఆభరణాలు, వెండి నగదును అపహరించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని అనుమానితులను విచారిస్తున్నారు. డాగ్ స్క్వాడ్, క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించినట్లు డీఎస్పీ రాఘవులు తెలిపారు. రాత్రి అంటే ఆదివారం రాత్రి, ఈరోజు సోమవారం, ఆదివారం రాత్రి ఈ రాజ్యంలో జిఎంఆర్ కేర్ హాస్పిటల్లో డాక్టర్గా పనిచేస్తున్న నగేష్ అనే డాక్టర్ గారి ఇంట్లో ఇక్కడ జిఎంఆర్ 80 క్వార్టర్స్లోనూ నేరం జరిగింది. అది ఆయన శనివారం రాత్రి ఇల్లు వదిలిపెట్టి లాక్ చేసి వెళ్ళాడు. ఈరోజు ఉదయం వచ్చి చూడగానే తలుపులు తెరిచి ఉన్నాయి. లోపలికి వెళ్ళి చూస్తే బీరువా బ్రేక్ చేసి ఉంది. బీరువాలో ఉన్న బంగారం, వెండి పోయినట్లుగా ఆయన రిపోర్ట్ ఇస్తున్నారు. బంగారం సుమారు 1,250 గ్రాములు, వెండి కూడా పోయినట్లు ఇస్తున్నారు. అది రిపోర్ట్ తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నాం. ఈ దర్యాప్తులో భాగంగా క్లూస్ టీము, డాగ్ స్క్వాడ్ నిపుణులు అందరిని రప్పించి అది దర్యాప్తు కూడా తెలిసిపడదు. లోక్సభలో ఇవాళ 8 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. పేపర్లు చింపి చైర్పై విసిరేసిన ఘటనలో ఈ చర్య తీసుకున్నారు. చైర్లో దిలీప్ సైకియా ఉన్న సమయంలో ప్రతిపక్ష కాంగ్రెస్ ఎంపీలు తమకు మైక్ ఇవ్వడం లేదని ఆరోపిస్తూ పేపర్లను చింపి విసిరారు. సస్పెండ్ అయిన వారిలో మాణికం ఠాగూర్, గురీద్ ఓజ్లా, రాజాం వారింగ్, ఎబి ఈడెన్, కిరణ్ రెడ్డి, వెంకట్రామన్ ఉన్నారు. చైర్పై పేపర్లు విసిరేయడాన్ని స్పీకర్ ఖండించారు. పార్లమెంటరీ హుందాతనాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని అన్నారు. బడ్జెట్ సెషన్లో ఇలాంటి ఘటనలు ఉపేక్షించలేమన్నారు. 8 మంది ఎంపీలను సస్పెండ్ చేసిన తర్వాత లోక్సభను బుధవారానికి వాయిదా వేశారు. श्री गुरदीप सिंह ओजोला, हेबी ईडन, आप सुनिए सही, दीन कुरियाकोस जी, प्रशांत परोले जी, किरण कुमार रेड्डी जी,
एस वेंकटरमन जी, मणिकम टैगोर जी, ये सभी माननीय सदस्य सभा पटल पर नारेबाजी और पेपर फाड़ कर फेंक रहे थे, इसलिए मैं इन सब को नेमिंग कर रहा हूँ। श्री किरेन रिजिजू जी। I beg to move that this Please be seated. Please be seated. serious note of the misconduct of Sri Manikam Tagore, Sri Amrinder Singh Raja Waring, Sri Gurjit Singh Aulia, Sri Hebi Eden Prashant Padole, Sri Dean Karyakos, S. Venkatesh and Kiran Reddy in utter disregard to the House and the authority of the chair through reaching to the table of Secretary General and other officers in the well of the House and throwing papers on the chair and having been named by the chair, resolved that the above mentioned members may be suspended from the services of the House for the remainder of the session under Rule 3742. प्रश्न यह है कि श्री किरेन रिजिजू द्वारा प्रस्तुत प्रस्ताव को स्वीकृत किया जाए। जो सदस्य प्रस्ताव के पक्ष में है वो हाँ कहे। భేటీ జరిగింది। పార్లమెంటు కార్యకలాపాలకు ముందు ఎన్డీఏ ఎంపీలు ప్రధాని మోదీని సన్మానించారు। భారత్లో ట్రేడ్ డీల్కు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఆమోదం చెప్పిన నేపథ్యంలో ఒప్పందం కోసం ప్రధాని చేసిన కృషికి గాను ఈ సన్మానం చేశారు। పార్లమెంటులో ప్రతిపక్ష అధికార పక్ష సభ్యుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతోందన్న నేపథ్యంలో ప్రభుత్వం నిర్వహిస్తున్న ఈ కీలక భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది। ఇందులో భాగంగా ప్రతిపక్షాల విమర్శలపై స్పందనలు, పార్లమెంటులో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధాని మోదీ ఎంపీలను దిశానిర్దేశం చేశారు। వాణిజ్య ఒప్పందం విషయంలో అమెరికా ఒత్తిడికి ప్రధాని మోదీ లొంగిపోయారని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు। ఈ ఒప్పందం ద్వారా రైతుల కష్టాన్ని అమ్మేశారని విమర్శించారు। దాదాపు 4 నెలలుగా నిలిచిపోయిన వాణిజ్య ఒప్పందం సోమవారం సాయంత్రం అకస్మాత్తుగా ఎందుకు ఖరారైందో మనం అర్థం చేసుకోవాలన్నారు। ఈ విషయంలో ప్రధానిపై తీవ్ర ఒత్తిడి ఉందన్నారు। అమెరికాలో వ్యాపారవేత్త అదానీపై కేసు వ్యవహారాలు దీనికి కారణం। వాణిజ్య ఒప్పందం విషయంలో ప్రధాని రాజీ పడ్డారు। రైతుల కష్టాన్ని మొత్తం దేశాన్నే అమ్మేశారని రాహుల్ విమర్శలు చేశారు। 3 चीजें बोलना चाहता हूं। पहली चीज बोलने नहीं दे रहे हैं। मोदी जी घबराए हुए हैं। आपने देखा जो ट्रेड डील 4 महीने से रुकी हुई थी। 4 महीने से कुछ बदला नहीं। किसी न किसी कारण जो मैं जानता हूं नरेंद्र मोदी जानते हैं। नरेंद्र मोदी जी ने कल शाम इशू ये नारावाने की स्टेटमेंट नहीं है, ये साइड शो है और वो भी जानते हैं, मैं भी जानता हूं। मेन बात यह है कि हमारे प्रधानमंत्री को कॉम्प्रोमाइज कर दिया गया है। किसने किया है, कैसे किया है, ये हिंदुस्तान की जनता को सोचना है। मगर इतिहास में पहली बार हिस्ट्री में एलओपी को प्रेसिडेंशियल एड्रेस में नहीं बोलने दिया। वो तो ऑटोमेटिकली होगा जी। बट ये आप समझिए, और हिंदुस्तान के जो किसान हैं बेच दिया है, और वो इसलिए बेचा है क्योंकि कॉम्प्रोमाइज्ड है। सिर्फ आपको नहीं बेचा, देश को बेचा है, इसीलिए मुझे वहां नहीं बोलने दे रहे। नरेंद्र मोदी जी डरे हुए हैं क्योंकि जिन लोगों ने उनकी इमेज बनाई है वो अब उस इमेज को फोड़ने लगे हैं। एक अदानी जी पर केस है यूनाइटेड स्टेट्स में। वो अदानी जी को टारगेट नहीं कर रहा है, वो नरेंद्र मोदी के फाइनेंशियल स्ट्रक्चर को टारगेट कर रहा है। एक वो है। दूसरा है एप्स्टाइन फाइल्स। एप्स्टाइन फाइल्स में अभी और माल है, वो अभी रिलीज नहीं हुआ है। इसीलिए
इस दबाव में आकर, और दूसरा जो अदानी जी पर केस है, जो एक्चुअली मोदी जी पर केस है, क्योंकि वो बीजेपी का फाइनेंशियल स्ट्रक्चर। హైదరాబాద్ బులియన్ మార్కెట్లో మంగళవారం మధ్యాహ్నం 1 గంట సమయానికి 10 గ్రాముల మేల్మి పసిడి ధర 1.56 లక్షల వద్ద కొనసాగుతుండగా కిలో వెండి ధర 2.74 లక్షలు పలుకుతోంది. సోమవారం ధరలతో పోలిస్తే బంగారం దాదాపు 6,000 పెరగ్గా వెండి 20,000కు పైగా పెరిగింది. కమోడిటీల ట్రేడింగ్ జరిగే ఎంసీఎక్స్లోనూ 10 గ్రాముల బంగారం ఏప్రిల్ కాంట్రాక్టు ధర 1.51 లక్షల వద్ద ట్రేడ్ అవుతుండగా కిలో వెండి ధర 2.60 లక్షల వద్ద కొనసాగుతోంది. చాలా రోజుల తర్వాత దేశీయ స్టాక్ మార్కెట్లో కొత్త ఉత్సాహం కనిపించింది. ఎన్నాళ్లగానో వేచి చూస్తున్న అమెరికాతో ట్రేడ్ డీల్పై స్పష్టత రావడంతో దలాల్ స్ట్రీట్లో బుల్ రెంకలేసింది. ఉదయం మార్కెట్ ప్రారంభమైనప్పటి నుంచి చివరి వరకు బులెటిన్లా బుల్ రన్ కొనసాగుతుంది. ఫలితంగా సెన్సెక్స్ 2,000 పాయింట్లకు పైగా లాభపడగా నిఫ్టీ 25,700కు ఎగువకు చేరింది. అన్ని రంగాల స్టాక్ లాభాలు పడ్డాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ 12 లక్షల కోట్లు పెరిగి 467.95 లక్షల కోట్లకు చేరింది. మరిన్ని డీటెయిల్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ A1 TV తెలుగు న్యూస్.